దినేష్ ఏంటి అప్డేట్స్? థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఒక వస్తున్నటువంటి ఎన్నికల ఇవన్నీ కూడా చూస్తుంటే 1994లో చంద్రగిరి నియోజకవర్గంలో ఈ గెలుపు సాధించింది. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ గెలవబోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే 30 సంవత్సరాల తర్వాత గెలిచేటువంటి పరిస్థితి కూడా ఉంది. అది కూడా మంచి మెజారిటీతో గెలవబోతుంది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంతో పాటుగా తిరుపతిలో కూడా రికార్డు సొంతం చేసుకోబోతోంది. ఇప్పటి వరకు 42,000 ఓట్ల మెజారిటీ మాత్రమే ఉంది. అయితే అది 60,000 వరకు కూడా తిరుపతిలో వెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇప్పటి వరకు వైసీపీ అభ్యర్థి కొంతవరకు చాలా మార్జిన్ లో ఉన్నారు, 1020 ఓట్లు 800 ఓట్లు. అయితే అది కూడా తిరుపతికి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి కూడా సుమారుగా బీజేపీ అభ్యర్థి 15 నుంచి 20,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని స్పష్టంగా మనకి రాబోయే రౌండ్లలో పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. మొత్తంగా తిరుపతిలో కూడా తిరుపతి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, ఈ ఎన్నికల సరళి కావచ్చు, వీటిపైన తీవ్రమైనటువంటి చర్చ. అంటే ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు ముందు ఏదో జరుగుతుంది, గొడవలు జరుగుతుంది అన్నప్పటికీ చాలా పీస్ఫుల్ గా జరిగిపోయింది. ఏకపక్షంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అందరినీ షాక్ కి గురి చేస్తా ఉంది. ఎట్లయితే టీడీపీ నేతలంతా కూడా ఈ స్థాయిలో వస్తుందని భావించలేదు. అలాగే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ సుమారుగా 400 మంది 500 మంది పోలీసులు బందోబస్తుకు వచ్చారు. వాళ్ళందరూ భోజనాల దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చలంతా కూడా జరిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఒక అంశం కీలకమైంది. చంద్రబాబు అరెస్టు, అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలనుకోవటం, ఈ పరిణామాలన్నీ ప్రతి నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నిలబడినట్టు, పవన్ కళ్యాణ్ నిలబడినట్టు ఆయా పార్టీ నేతలు భావించే విధమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా క్రియేట్ అయింది. మరో విషయం ఏంటంటే తప్పుడు కేసులు, ఈవెన్ దిష్టి బొమ్మను కాలిస్తే కూడా హత్యాయత్నం కేసులు పెట్టడం, దీంతో పార్టీ కార్యకర్తల్లో తీవ్రమైనటువంటి కసిని పెంచింది. గతంలో టీడీపీ కార్యకర్తలు ఇంతగా టీం వర్క్ చేసినటువంటి పరిస్థితి లేదా, ఇది ఈసారి టీం వర్క్ చేయడానికి తప్పుడు కేసులు ఖచ్చితంగా కారణమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పార్టీ వైసీపీకి సంబంధించి చూస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా కేవలం నేను ఒక 7 పాయింట్ మాత్రం చెప్పి చాలా క్లుప్తంగా ముగిస్తాను. అది పార్టీకి సంబంధించి వైసీపీలో కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే తప్ప కింద స్థాయి కార్యకర్తలు కూడా స్థానం లేకుండా పోవడంతో టీడీపీ నేతల్లో కసి పెరిగింది. అయితే వైసీపీలో పూర్తిగా ఎమ్మెల్యేలు మాత్రమే తప్ప తాము ఎందుకు పనికిరామనే దీంతో వాళ్ళు కూడా నిస్తేజమైపోయినటువంటి పరిస్థితి. ఇంకపోతే ఎన్నికలు జరిగిన తీరు తిరుపతిలో కావచ్చు, మిగతా చోట్లలో ఏ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యంగా జరగలేదు, దౌర్జన్యపూరితంగా జరిగినటువంటి పరిస్థితి.